హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ మనకి తెలిసిందే. సో, ఎంపీసీ వాళ్ళకి చాలా చాలా హార్డ్‌గా అయితే ఇచ్చారని చెప్పేసి. సో, దానివల్ల నార్మలైజేషన్ ప్రక్రియలో మనకి ఎంసెట్‌లోని 10-15 మార్కులైతే యాడ్ అయితే అవ్వబోతున్నాయని చెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చిందనమాట. అలాగే మనకి బైపీసీ వాళ్ళకి కూడా మనకేమన్నా మార్కులేమైనా యాడ్ అవ్వబోతున్నాయని చెప్పేసి తెలుసుకోబోతున్నామండి. చాలామంది కామెంట్ చేశారు. సో, మాకు బైపీసీ వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బైపీసీ వాళ్ళకి కూడా పేపర్ అనేది ఈజీగా వచ్చిందా? హార్డ్‌గా వచ్చిందా? మార్క్స్ అనేవి నార్మలైజేషన్ ప్రక్రియలో ఎంత యాడ్ అవుతాయి? సో, అలాగే మాకు 30 మార్కులొచ్చాయి, మాకు 35 మార్కులొచ్చాయి. కామెంట్ చేశారనమాట. చూసాను ఆ కామెంట్స్ అన్నీ కూడా. సో, బైపీసీ వాళ్ళకి చేయమని చెప్పేసి కామెంట్ చేశారు. దాంతో పాటు మీకు చాలా మందికి 37, 38, 35 అట్లా వచ్చాయని చెప్పేసి కామెంట్ చేశారనమాట. అయితే మీరందరూ కూడా పాస్ అవుతారో లేదని కూడా సో చాలామంది అడుగుతున్నారు. సో, అసలు ఈజీగా ఉందా మా పేపరు? మా ఈజీ పేపర్ టఫ్‌గా ఇచ్చారు కూడా మనకి చాలా మందికి తెలియడం లేదనమాట. సో, దీన్ని నేను క్లారిటీ చేయబోతున్నానండి. మనకి ఎగ్జామ్స్ అనేవి ఎట్లా ఎట్లా కనెక్ట్ చేశారని చెప్పేసి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరికీ ఏంటి అనుకున్నట్లయితే సో, ఎంపీసీ వాళ్ళతో పోలిస్తే మనకి కొంచెం ఈజీగా ఇంకా మోడరేట్‌గా అయితే ఇచ్చారండి. అయితే ఎంసెట్‌లోని మనకి ఎంపీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే టఫ్ ఉంటది. వెరీ డిఫికల్ట్, వెరీ వెరీ టఫ్ అయితే ఇచ్చారనమాట. బట్ బైపీసీ వాళ్ళకైతే అట్లయితే ఇవ్వలేదు. మనకి మాక్సిమం పేపర్ అనేది ఈజీ ఇవ్వడం జరిగింది. అలాగే మోడరేట్‌గా ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకి ఫస్ట్ షిఫ్ట్‌లన్నీ కూడా మనకి ఈజీగా ఇంకా మోడరేట్‌గా ఇచ్చారు. ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లనేవి కొంచెం మనకి అనాలిసిస్ అనేది కొంచెం పెరిగింది. మాకు కొంచెం హార్డ్‌గా అయితే అయింది. ఓకే. కొంచెం మోడరేట్‌గా అయితే అయిందనమాట. సో, దీన్ని బట్టి మనకి ఎంపీసీ వాళ్ళతో కంపేర్ చేస్తే బైపీసీ వాళ్ళకి 10 మార్కులు, 15 మార్కులకి పెరిగే అవకాశం అనేది చాలా తక్కువండి. చాలా మందైతే ఇంకా బైపీసీ వాళ్ళకి కూడా 10, 15 మార్కులు పెరుగుతాయని అనుకుంటున్నారు. మరైతే ఎన్ని మార్కులు పెరుగుతాయని చెప్పేసి మీకు డౌట్ ఉన్నట్టయితే ఇప్పుడు మీకు వీడియోలో మొత్తం క్లారిటీ చేస్తానండి. అయితే మనకి బైపీసీ వాళ్ళకి షిఫ్ట్ అయితే కొంచెం ఈజీ టు మోడరేట్ రావడం వల్ల సో ఎవరికైతే 35 మార్క్స్ వచ్చాయో ఓకే 35 మార్క్స్ వచ్చాయో సో వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా పాస్ అయిపోతారండి. సో ఫస్ట్ నేను పాస్ అవుతారు లేదని చెప్పి క్లారిటీ చేస్తాను. దాని తర్వాత మీకు యాడ్ అవుతే లేదో చెప్తానన్నమాట. సో ఎందుకన్నట్లయితే మనకి 35 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎందుకు పక్కా పాస్ అయిపోతారని అనుకున్నట్లయితే మనకి కొంచెం మోడరేట్‌గా అయితే వచ్చడం వల్ల కొంత మోడరేట్‌గా వచ్చింది కాబట్టి, సో కొన్ని షిఫ్ట్ వాళ్ళకి ఏంటనుకుంటే బైపీసీలోని సో మనకి +5 మార్క్స్ వరకు కూడా మనకి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో మనకి మాక్సిమం ఒక 5 మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయి. సో కొన్ని సార్లు కొన్ని షిఫ్ట్ వాళ్ళకి 3 మార్క్స్ అయితే యాడ్ అవుతాయన్నమాట. అది నార్మలైజేషన్ ఫార్ములా యూజ్ చేస్తే మనకైతే తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకి 3-5 మార్క్స్ అయితే పక్కా అయితే యాడ్ అయితే అవుతాయి. సో ఎవరికైతే 35 మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళు పాస్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మనకి 40 మార్క్స్ పాస్ మార్క్ కాబట్టి. సో మీ క్యాస్ట్ కేటగిరీ బట్టి మీకైతే పాస్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ అవుతుంది. అయితే దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే మనకు దీనికి సంబంధించి సో ఎవరికైతే 30-40 మార్క్స్ మధ్యలో అయితే వస్తాయో సో వాళ్ళకి కూడా మనకి నార్మలైజేషన్ ప్రక్రియలో అయితే కొంచెం మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయి కాబట్టి సో అలాగే మనకి ఈ అబ్జెక్షన్స్ వాళ్ళు కూడా కొన్ని మార్క్స్ అటు ఇటు అవుతాయి కాబట్టి సో 40కి 40 తెచ్చుకున్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు రిస్క్ ఉంటుంది. వాళ్ళకి యాడ్ అవ్వడం అనేసి మైనస్ అవుతాయి. ఈ అబ్జెక్షన్ లో కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి చేంజ్ అయితే అవుతాయి. సో వాళ్ళు ఫెయిల్ అయితే అవ్వచ్చు. దాంతో పాటే ఎవరైతే సో కొంతమందికి ఏంటంటే సో ఆ 40కి 40 వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ 40 దిగిపోకుండా నార్మలైజేషన్ ప్రక్రియలో ఇంకా ఎక్కువ మార్కులు అయితే వస్తాయి. దాంతో పాటు ఇంకా వాళ్ళకి పాస్ అయ్యే అవకాశాలు కూడా ఇంకా ఎక్కువ మార్కులు అయితే ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి మీకు ఒక్కొక్క మార్క్ కూడా మీకు ఒక్కొక్క వేలలో ర్యాంక్ అనేది డిఫరెన్స్ చేస్తుంది. ఓకే. దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అలాగే దీంతో పాటే మనకి బైపీసీ వాళ్ళకి సో మనకి 5 మార్క్స్ వరకు కూడా 5-8 మార్క్స్ వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి. మీకు 6 వస్తే దాంట్లో 5-8 మార్క్స్ అనేవి యాడ్ అయితే అవుతాయి. సో మనకి ఆఫ్టర్ కీ అబ్జెక్షన్స్, ఆఫ్టర్ నార్మలైజేషన్ ఈ ప్రక్రియ మొత్తం జరిగిన తర్వాత మనకి ఇంత చేంజ్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇది నాకు కొంచెం వెబ్‌సైట్స్ ద్వారా కొంచెం పేపర్ సంబంధించి సో బైపీసీ వాళ్ళకి కూడా షిఫ్ట్ అనాలిసిస్ ఉంటుంది కదా! సో షిఫ్ట్ అనాలిసిస్‌లో నాకు వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. సో మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే సో చాలా మంది సో ఈజీ టు మోడరేట్ వచ్చిందని చెప్పేసి కొన్ని షిఫ్ట్‌లో వచ్చేసరికి మనకి మోడరేట్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఒక అంచనా అయితే వచ్చింది. సో మోడరేట్ వాళ్ళకి ఏంటనుకున్నట్లయితే ఎక్కువ మార్కులు అయితే యాడ్ ఇచ్చారు. మరి 10, 15 మార్కులు అయితే యాడ్ చేయరు. సో బట్ మనకి యాడ్ చేస్తారు. సో మనకి ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్‌ని బట్టి మనకి ఉన్న అప్డేట్ ఏంటంటే సో 3-5 మార్కులు అయితే పక్కా యాడ్ చేస్తారనమాట. సో బాగా డిఫికల్ట్‌గా వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా అయితే మనకి 8 మార్క్స్ వరకు కూడా యాడ్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. బట్ 10, 15 మార్కులు అయితే యాడ్ అయితే అస్సలు చేయరండి. సో మీరు ఆ అపోహ అయితే పెట్టుకోవద్దు. సో ఇది మనకి మొత్తం స్టాటిస్టిక్స్ మొత్తం చూసుకున్న తర్వాత మనకు వచ్చిన అప్డేట్ అనమాట. సో అలాగే మనకి బైపీసీ ఇంకా ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ రాశారో సో బైపీసీ వాళ్ళకి సో ఎవరైతే మీరు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ రాశారో ఆ షిఫ్ట్ నాకు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఎన్ని మార్కులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నేను మీకు రిప్లై చేస్తాను అనమాట. సో ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి. ఖచ్చితంగా అందరూ వీడియో లైక్ చేయండి. సో లైక్ చేస్తే మీకు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అనేవి తీసుకొస్తూ అనమాట. సో మీరు లైక్ చేయకపోయినట్లయితే మీకు ఏంటి వీడియోస్ అయితే రావన్నమాట. సో ఎందుకంటే పక్క వాళ్ళు కూడా రికమెండ్ అయితే అవ్వదు. ఓకే. మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి ఈ వీడియో తెలుస్తుంది. సో వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అయితే ఉంటారు.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సో బైపీసీ ఎగ్జామ్ రాసి కొంచెం టెన్షన్ పడతారో మీరు షేర్ చేయండి. వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ తెలియాలి కాబట్టి, సో వాళ్ళకి ఇలాంటి అప్డేట్స్ తెలియాలి కాబట్టి షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ కోసం ఆల్ పెట్టుకోండి. కౌన్సిల్‌కి సంబంధించిన వీడియోస్ కోసం, కౌన్సిల్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్, ర్యాంక్ వర్సెస్ మనకి ఎంత మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, సో ఎంత ర్యాంక్ వస్తే ఎన్ని కాలేజ్ సీట్ వస్తుందని చెప్పేసి, సో మీకు అలాంటి ఐడియాస్ కావాలనుకుంటే, అలాంటి చెక్ లింక్స్ కావాలనుకున్నట్లయితే, వెబ్సైట్ లింక్స్, మనకి యాప్ లింక్స్ కావాలనుకున్నట్లయితే మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఏమైనా ఇన్ఫర్మేటివ్స్ కోసం, ఇన్ఫర్మేషన్ లింక్స్ కోసం సో మనకి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతుంది. అలా రిటర్న్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి.